కాకినాడ జిల్లా పిఠాపురంలో పురోహిత అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేద పండితులు ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ సంవత్సరం రాష్ట్రానికి అంతా మేలు జరుగుతుందని వివరించారు. మరిన్ని వివరాలు పిఠాపురం పురోహిత అమ్మవారి ఆలయం నుంచి మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం పురోహితిక అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పురోహితిక అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఏదైతే వేద పండితులు చదువుతున్న ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఆలకిస్తున్నారు. ఒక రకంగా చూస్తుంటే ఉగాది వేడుకలు ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున బారు తీరుతున్నారు. అయితే ఈ క్రోధనామ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం తెలుగు ప్రజలకు ఎలా ఉండబోతుంది, పురోహిత అమ్మవారికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయని మన దగ్గర వేద పండితులు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సరే, సంవత్సరం తెలుగు ప్రజలకి క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానము, పారగయా క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రగయా క్షేత్రాలుగా పరమ పవిత్రమైన క్షేత్రం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీ స్వామివారి గయాసుర సంహరణార్థం కోడి రూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. అదేవిధంగా స్వామివారికి నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామివారు కూడా స్వయంభూగా వెలిసి ఉన్నారు. శ్రీ స్వామివారు ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తిపీఠంలో పరశక్తిపీఠ అమ్మవారు, పురోహితి గారి అమ్మవారు కూడా విరాజిల్లుతూ ఉన్నారు. ఈ రోజున నూతన తెలుగు సంవత్సరాల సందర్భంగా ఈరోజు పంచాంగ శ్రవణం కార్యక్రమం పూర్తయింది. అయితే ఈ యొక్క సంవత్సరం ఫలితాలన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరము రాజు అపర సస్యాధిపతి, నీరసాధిపతి కుచుడు, మంత్రి సేనాధిపతి ఆర్షాధిపతి, మేఘాధిపతి శని, పూర్వ సస్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు, నవనాయకులలో ఇరువురు కూడా శుభులు, మిగిలిన 7 పాపులు. పగటియందు ఆర్ద్ర ప్రవేశం వలన కొంతవరకు సస్యనాశనము, జగద్విపత్తు, కొంతవరకు ధరల దగ్గును, పశుపాలకుడును గోష్ఠార పాలకుడు యముడు, గోష్ఠార పాలకుడు ఒకటి చేరి వ్యవసాయం పాడి పంట శ్రద్ధ కొద్దిగా తక్కువగా ఉంటుంది. మొత్తం మీద 2 తూముల వర్షం అనగా 20 భాగములలో సముద్రమలయందును, 9 భాగములు పర్వతమలయందును, మరి 9 భాగములు మిగిలిన ప్రదేశములందు కూడా భూమి ఎందు కురుసును. ఎర్రని పర్వత ప్రాంతములు బాగుగా ఫలించును. ధాన్యాదుల కంటే ఫలపుష్పాదుల ఉత్పత్తి అధికమగును. మొత్తం మీద 16 వేసములయందు 7 వేసములయందు పంట ఫలించును. జ్యేష్ఠ శుక్రమును తొలకరించును. అయితే ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రమునకు కానీ మనకు కానీ ఎటువంటి గ్రహణాదులు లేకపోవడం చేత ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన పని లేదు. అయితే ఈ సంవత్సరము 4/5/2024 చైత్ర బహుళ ఏకాదశి శనివారం నుంచి కూడా డొల్లు కత్తిరి ప్రారంభము. ఆ తర్వాత 12వ వైశాఖ శుద్ధ చవితి శనివారం నాడు ఉదయం నుంచి త్యాగం నిజకర్తృ ప్రారంభము. అదేవిధంగా 26/5/24 వైశాఖ బహుళ షష్ఠి మంగళవారం రాత్రి 7:30 నిజకర్తృ త్యాగం అవుతుంది. అదేవిధంగా మౌఢ్యమ నిర్ణయము మే 1/5/2024 చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి 3:30 అనగా తెల్లవారితే గురువారం రాగమిస్త శుక్రమౌఢ్యం ప్రారంభము. అదేవిధంగా 5/5/24 చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం ఉదయం 7:30 గురుమౌఢ్యం ఆరంభము. అయితే పురోహితిక అమ్మవారికి సంబంధించి సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆదాయం కానీ వ్యయం కానీ? అష్టాదశ శక్తిపీఠంలో పరోశక్తిపీఠ అమ్మవారు. ఇక్కడ అమ్మవారి శరీర భాగంలో పీఠ భాగం ప్రదేశం పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ అమ్మవారిని మొదటిసారిగా ఇంద్రుడు సేవించడం జరిగింది. ఆయన పేరు పురుహూతుడు. అందుచేత ఈ యొక్క అమ్మవారికి అనుగ్రహం కోసం అని చెప్పి చాలామంది సుదూర ప్రాంతాల భక్తులు 50 మంది కూడా వచ్చి నిత్యము కూడా అమ్మవారి కుంకుమార్చనలు చేసుకోవడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. కావున గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా బాగుగా అభివృద్ధిలో ఉండాలి అని చెప్పి కోరుతూ ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా జనం వచ్చి భక్తులు 50 మంది వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు వారి తద్వారా దేవక ఆలయం పెరగాలి అని చెప్పి ఉద్దేశము. ఇది వేద పండితులు చెప్తున్నారు. ఈ కొత్త సంవత్సరం నుంచి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంతటి కూడా కొంత శుభం జరుగుతుందని, పాడి పంటలు కూడా వర్ధిల్లుతాయని చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కడెక్కడ సుఖ సంతోషాలతో ఉంటారని, అంతా మంచి జరుగుతుందని కూడా వేద పండితులు చెప్తున్నారు. పిఠాపురం పురోహితిక అమ్మవారి నుంచి ఆలయం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపారావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.